కేబీ రమణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పవచ్చు. పోలవరానికి ముందు ఒక విధమైన పరిస్థితి నెలకొని ఉంటే నేడు పోలవరం తరువాత ఈ యొక్క గ్రామాల పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా తయారైంది. ఏ విధంగానైనా అందరూ చూడొచ్చు అనుభవపూర్వకంగానే. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము బోర్గంపహాడ్ మండల కేంద్రంగా పట్టణ కేంద్రంగా మండలంలో ఉన్నటువంటి ముంపు గ్రామాల సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపించండి, అదేవిధంగా పోలవరం కారణంగా ఈ యొక్క గ్రామాలన్నీ కూడా గోదావరి ముంపునకు గురవుతున్నాయి కాబట్టి శాశ్వత ప్రాతిపదికన మన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ముంపు గ్రామాలకి ఏ విధమైనటువంటి పరిహారాన్ని అందిస్తున్నారో అదే విధమైనటువంటి పరిహారాన్ని అంటే 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి తెలంగాణలో గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు ఈ పరిహారాన్ని అందించాలని చెప్పేసి మేము గత 2022 జూలై నుంచి అక్టోబర్ 11 వరకు 53 రోజులు రిలే నిరాదీక్షలు చేశాం. ఆనాడు ఇప్పుడున్నటువంటి నేటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా యొక్క దీక్షా శిబిరాన్ని సందర్శించి వారు మాకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా నేను ఆనాడు గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తాను, మీ సమస్య చాలా సున్నితమైనది, జెన్యూన్ గా ఉన్నదని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈనాడు ఆయన ఒక ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా తుమ్మల నాగరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా వీళ్ళు 3 ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ముంపు ప్రాంత గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన దీన్ని పరిష్కారం చూపించే దిశగా వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వీరు ఖచ్చితంగా దృష్టి పెడితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా ఏదైతే ఆశిస్తున్నామో అంటే ప్రజల పక్షాన ప్రజలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పోలవరం ప్యాకేజీ 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఖచ్చితంగా ఆ ప్యాకేజీ మాత్రమే సమగ్రంగా అన్ని వర్గాల ప్రజలకు, సబ్బండ వర్గాలకు సమగ్ర న్యాయం జరుగుతుందని మా యొక్క ఉద్దేశం. కాబట్టి అది ప్రభుత్వాలకి, మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్యాకేజీ అమలు చేయాలి. లేదు తాత్కాలిక పరిష్కారాలు చూపిస్తే యథాతథంగా ఇటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉండేటువంటి పరిస్థితి దాపరించి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగరావు గారికి, మల్లు భట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, వేడుకుంటున్నాను. మా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ సమస్య సాధ్యమైనంత వరకు సంపూర్ణంగా శాశ్వత పరిష్కారం దిశగా వారు పరిష్కార దిశగా అడుగులు వేస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.